హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మట్టికాయలు అంటే గోచిక్కురు ప్లస్ బెండకాయలు పప్పు చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదో 150 గ్రామ్స్, ఇదో 150 గ్రామ్స్ తీసుకున్నాం. ఈ విధంగా మనం కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలాంటి బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం గోచిక్కురు వేసుకుందామండి. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు వేయించుకున్నారంటే బాగుంటుంది. అలానే బెండకాయ కూడా వేసుకుందాము. ఇవి 2 వేసాక ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. నూనె అనేది బాగా పట్టేంత వరకు. బంక అనేది ఏమి ఉండదండి. బెండకాయ వేసాం కాబట్టి కొంచెం జిగురు ఉంటుంది నూనెలో వేగినాక. ఒక పచ్చిమిరపకాయలు పొడుగా ఒక 7 నుంచి 8 వరకు పొడుగా కట్ చేసుకుని వేసుకుంటే కారం అనేది బాగా పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకోనండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇవి వేగిపోయినాక మనం ఏవైతే కావాలో అవన్నీ నేను చెప్తానండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక 10 నిమిషాల వరకు. చూడండి, బాగా వేగిపోయాయి. కింద అడుగు కూడా అంటుతుంది. కొంచెం జిగట ఉంటుంది కానీ పప్పు తినేటప్పుడు జిగట అనేది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, అవి ఉడకాలి కాబట్టి. 2 టమాటాలు బాగా మాగినోటి వేసుకుందాము. అలానే మనము తగినంత చింతపండు వేసుకుందాము. అలానే కొత్తిమీర కూడా వేసుకుందాము. అలానే 2 నుంచి 3 తెల్లగడ్డ దంచి వేసుకోండి. చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి. మీకు అలానే ఇప్పుడే ఉప్పు వేస్తారంటే ఓకే, కొంచెం ఉడికినాక ఉప్పు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ వేసాక ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఎసురు పట్టింది ఇప్పుడు, అంటే బాగా ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఉడికేటప్పుడు ఉప్పు వేసారంటే బాగా టేస్టీగా బాగుంటుందండి. ఇంకా కలుపుకోండి. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. బెండకాయలు మట్టికాయలు అంటే గోచిక్కురు బాగా ఉడికిపోవాలండి. ఇంకా మూత పెట్టేశాను కదండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిపోయాయి. చూడండి, ఎసురు అనేది కొంచెమే ఉంటుంది కానీ బెండకాయ పప్పు ఈ పప్పుకి అనేది ఎసురు అనేది అవసరం ఉండదండి. సంగట్లోకి మట్టి చాలా బాగుంటుంది అన్నంలో కన్నా. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, బాగా ఉడికిపోయిందని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి రుబ్బుకుంటానండి. ఇంకా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. అంత మెత్తగా లేకపోయినా కూడా కొంచెం అలా రుబ్బుకున్నా కూడా బాగుంటుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా రుబ్బుకున్నారంటే ఉట్టిదైనా తినేయచ్చు. అంటే 2 డిఫరెంట్ వెజిటేబుల్స్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం పోపుకి రెడీ చేసుకున్నాము. ఇంక ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పోపు పెనం తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఆనియన్ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. తగినన్ని జీలకర్ర వేసుకోవాలి. తగినన్ని ఆవాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా చిటపట అనేంత వరకు వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, బాగా వేగిపోయాయి. అలానే మారకొట్టద్దండి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము మట్టికాయలు బెండకాయలు ఉన్నాయి కదా, పప్పు చేసుకున్నాం కదా, ఆ పప్పులో అనేది పోపు అనేది సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన పప్పు అండి. డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు నేను మా పిల్లలు తింటారు అనుకోలేదు కానీ చాలా బాగా ఇష్టంగా తిన్నారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన బెండకాయ గోచిక్కురు పప్పు అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.